హైదరాబాద్ లో గాంధీ భవన్ ఎదుట పోటాపోటీ ధర్నాలు జరుగుతున్నాయి. 2 రోజులుగా తుంగతుర్తి నేతలతో జగ్గారెడ్డి భేటీ అవుతున్నారు. నిన్న ఎంపీ చామల, డీసీసీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుల నుంచి వివరాలు సేకరించారు జగ్గారెడ్డి. ఇవాళ ఎమ్మెల్యే శామ్యూల్తో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే నియమించిన మండల అధ్యక్షులతో జగ్గారెడ్డి చర్చిస్తున్నారు. ఇటు గాంధీ భవన్ ముందు ఎమ్మెల్యే శామ్యూల్కు అనుకూలంగా అనుచరుల ధర్నా చేశారు. ఇక హైదరాబాద్ లో గాంధీ భవన్ ఎదుట పోటాపోటీ ధర్నాలు జరుగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తుంగతుర్తి నియోజకవర్గ నాయకులంతా కూడా ఎమ్మెల్యేకి అనుకూలంగా ఆందోళన చేసినటువంటి సందర్భం ప్రస్తుతం చూస్తున్నాం. గడిచిన 2 రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు, అలాగే నాయకులు తమకు పాత కాంగ్రెస్ నాయకులని పక్కన పెట్టి ఎమ్మెల్యేతో వచ్చినటువంటి వాళ్ళకే మండల స్థాయిలో పదవులు ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు, ఆ వ్యవహారం జిల్లా నియోజకవర్గంలో పరస్పరం రాళ్ల దాడి వరకు కూడా వెళ్ళింది. ఈ నేపథ్యంలో పార్టీ పరిశీలకుడిగా జగ్గారెడ్డిని నియమించి అందరి అభిప్రాయాలను తీసుకొని పొరపాట్లు ఎవరివైనా కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో పీసీసీ ఉంది. ఈ క్రమంలో నిన్నటి నుంచి తుంగతుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు, మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులందరితో కూడా జగ్గారెడ్డి సమావేశమయ్యారు. వాళ్ళ నుంచి అభిప్రాయాలను కూడా సేకరించారు. మొత్తం 9 మండలాలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యేకి అనుకూలంగా మండలాధ్యక్షులు, అలాగే ఎమ్మెల్యే నియమించినటువంటి మండలాధ్యక్షులంతా కూడా ఇవాళ జగ్గారెడ్డితో సమావేశమయ్యారు. మొదట 45 నిమిషాల పాటు ఎమ్మెల్యే శామ్యూల్ జగ్గారెడ్డితో సమావేశమై తను ఏ రేషియోలో పదవులు పంపిణీ జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి వివరణించారు. మొత్తానికి తుంగతుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గ పంచాయతీ కాస్త గాంధీ భవన్కి వచ్చింది. గాంధీ భవన్ వేదికగా అటు ఎమ్మెల్యేకి అనుకూలంగా, ఎమ్మెల్యే వ్యతిరేకులు గాంధీ భవన్ ముందు ధర్నా చేసేంత వరకు కూడా వ్యవహారం వచ్చింది. ఈ రోజుతో తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేటువంటి ఎపిసోడ్కి జగ్గారెడ్డి తెరవేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ అంతటికీ కూడా జగ్గారెడ్డి తన ఎలాంటి నివేదికని పార్టీకి ఇస్తారు, ఎవరిది తప్పు చేసినటువంటి వాళ్ళపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటి వరకు జరిగినటువంటి నష్ట నివారణ ఎలా చేయబోతుంది అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.